ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశమవుతున్నారు. ముందుగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ను కలిసి తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీలు కూడా పాల్గొన్నారు. ఇక తుమ్మిడిహెట్ట ప్రాజెక్టు ఎత్తును 150 మీటర్లకు పెంచే విషయంలో మహారాష్ట్రతో చర్చలకు కేంద్రం జోక్యం తీసుకోవాలని సీఎం కోరారు. గతంలో 148 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్ర అంగీకరించిందని, 150 మీటర్ల ఎత్తు ఉన్న ముంపు 1000 హెక్టార్లలోపే ఉంటుందని కేంద్ర మంత్రికి వివరించారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఎత్తిపోతల అవసరం లేకుండా గ్రావిటీ ద్వారానే నీటి సరఫరా సాధ్యమవుతుందని తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుస పర్యటన చేస్తున్నారు. అటు కేంద్ర మంత్రులతో కలవడం, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి పనుల్లో ఆయన నిమగ్నమైనట్టుగా తెలుస్తుంది. ఒకవైపు తుమ్మడిహెట్టకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని హైట్ కూడా పెంచడానికి కేంద్రం జోక్యం చేసుకోవాలని చెప్పి ఆయన సిఆర్ పాటిల్ని కలిశారు. అయితే కేంద్రం దీనికి సుముఖంగా వ్యక్తంగా చేసిందా, లేకంటే రాబోయే రోజుల్లో మహారాష్ట్రతో డైరెక్ట్ చర్చలు జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయా? రైట్ రవిచంద్ర, ఈ అంశం తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ సంబంధించిన అంశం ఇప్పుడు కాదు, అది చాలా దశాబ్దాలుగా జరుగుతూ ఉంది. వైఎస్ రాజశేఖర్ నుంచి ప్రారంభమైన ప్రాజెక్టు తర్వాత బీఆర్ఎస్ హయాంలో కొంత జరిగింది, వాళ్ళు ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే 148 మీటర్ల ఎత్తు అని మహారాష్ట్ర ఆల్రెడీ దానికి ఒప్పుకుంది. 148 మీటర్ల ఎత్తు కట్టుకోవడానికి. అదే తెలంగాణ విషయానికి వచ్చేసరికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 152 మీటర్ల ఎత్తు ఉంటే బాగుంటుంది, గ్రావిటీ ద్వారా వాటర్ రావచ్చు అని అది ప్రతిపాదించారు. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఎందుకంటే దీనివల్ల చాలా గ్రామాలు ముంపుకు గురవుతాయి, చాలామంది రైతులు నష్టపోతారు, నష్టం ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో మహారాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఒప్పుకోలేదు. సో ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు సంబంధించిన అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. గతంలో బీఆర్ఎస్ పొరపాటు చేసింది, 152 మీటర్ల ఎత్తు వల్ల అక్కడ ప్రాజెక్ట్ ఆగిపోయింది, దానివల్ల నష్టం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా మహారాష్ట్రతో ఇప్పటికే లేఖల ద్వారా సంప్రదింపులు జరిగాయి. ఆల్రెడీ ఢిల్లీ కూడా గతంలో చాలాసార్లు వెళ్ళారు. కిషన్ రెడ్డితో కూడా మాట్లాడాలని కూడా పలుమార్లు చర్చించడం జరిగింది. ఇప్పుడు లేటెస్ట్గా నిన్న ఢిల్లీకి సీఎం వెళ్ళారు. ఈ రోజంతా కూడా కేంద్ర మంత్రులతో, అదేవిధంగా జలవనరుల శాఖ సంబంధించిన అధికారులతో ఉదయం నుంచి భేటీ అవుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు కోసమే. సో 148 అని మహారాష్ట్ర, 152 అని తెలంగాణ. సో ఇది మధ్యస్థంగా 150 మీటర్లు అయితే బాగుంటుందని మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం ఒక 2 మీటర్లకు దిగొచ్చింది. సో ఈ 2 మీటర్లు దిగొచ్చాం కాబట్టి అక్కడ ఏదైతే ఒక 1000 హెక్టార్లు ఏదైతే లాస్ ఉందో, నష్టం ఏదైతే జరుగుతుందో దాన్ని తెలంగాణ ప్రభుత్వమే భరిస్తుంది. అదే 150కి వస్తే కొంత మాత్రమే, అంటే 152 నుంచి 150కి దిగితే కొద్ది మాత్రమే నష్టం జరుగుతుంది. ఎక్కడైతే ఎంత నష్టం జరుగుతుందో అది తెలంగాణ ప్రభుత్వం భరిస్తామని ఒక చర్చల ద్వారా ఇదైతే లేఖ కూడా రాశారు. ఇప్పుడు కూడా కేంద్ర మంత్రులకు అదే విషయంతో చర్చిస్తున్నారు. దీని మీద కూడా ఇప్పటికే మనం బీజేపీ నుంచి, తెలంగాణ నుంచి ఉన్న కిషన్ రెడ్డి కావచ్చు, మిగతా మంత్రులు, ఎంపీలు కూడా కలిసిన పరిస్థితి చూస్తాం. సో ఇప్పుడు దీన్ని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఫాలోఅప్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీడియేటర్గా కేంద్రం ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మహారాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి మీడియేటర్గా కేంద్ర ప్రభుత్వం కనుక ఉంటే ఖచ్చితంగా ఈ చర్చలు ఫలించే అవకాశాలు ఉన్నాయి. సో కేంద్ర ప్రభుత్వము మధ్యవర్తిగా ఉండాలంటే ఖచ్చితంగా కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, కేంద్ర సంబంధించిన ఇక్కడున్న ఎంపీలు కావచ్చు, వీళ్ళందరూ ఇనిషియేటివ్ తీసుకోవాల్సిన పరిస్థితి. సో దాన్నే పదే పదే ఇక్కడున్న కాంగ్రెస్ ఎంపీలు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు అది ఒక కీలక దశకు చేరుకొని ఉంది. ఒకవేళ 150 మీటర్ల కనుక ఎత్తు కనుక మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటే తెలంగాణకు చాలా లాభం జరుగుతుంది. సో చాలా జిల్లాలకు ఏవైతే మనకు ఆదిలాబాద్ కావచ్చు, ఆ ఉత్తర తెలంగాణ ఏవైతే ఉందో ఆ ఉత్తర తెలంగాణకు సంబంధించిన ఆ జిల్లాలకు సంబంధించిన రైతుల సమస్యలు కూడా
తీరిపోతాయి. సో దీని మీద ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ చేసింది. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా బిజీగా ఢిల్లీలో గడుపుతున్నారు. సో ఎటకేలకు ఒకవేళ ఇవాళ కేంద్ర మంత్రులతో మాట్లాడిన తర్వాత, అధికారులతో మాట్లాడిన తర్వాత అవసరమైతే మహారాష్ట్రకు సంబంధించిన సీఎంతో కావచ్చు, మినిస్టర్లతో కావచ్చు, అధికారులతో కూడా ఒక భేటీ చేసే అవకాశం ఉంది. దీనికి ముందుగా కేంద్రం నుంచి ఒక గ్రీన్ సిగ్నల్ వస్తే కనుక మహారాష్ట్రలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా కేంద్రం ఎలా చెప్తే వాళ్ళు అలా అయిన అవకాశాలు ఉన్నాయి. సో అందుకనే సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కలిశారు. సో దీని మీద ఖచ్చితంగా ఒక ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ కనుక 150 మీటర్లకు కనుక వాళ్ళు ఒప్పుకుంటే గ్రావిటీ ద్వారా వాటర్ తీసుకోవచ్చు, ఖర్చు కూడా తగ్గుతుంది, ముప్పు కూడా చాలా తక్కువగా ఉంటుంది అనేది మన తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇచ్చిన నివేదిక. సో దీంతోనే ఇవాళ ఢిల్లీలో సీఎం, ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మిగతా అధికారులందరూ కూడా వివిధ శాఖ అధికారులను, కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. వీటితో పాటు ఇంకా తెలంగాణకు రావాల్సిన కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, కొన్ని వనరులు ఉన్నాయి, వాటి మీద పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల మీద కూడా డిస్కస్ చేస్తున్నారు. దాంతోపాటు నీతి ఆయోగ్ సంబంధించిన ఇష్యూ కూడా ఇవాళ ఉంది. దాన్ని కూడా నీతి ఆయోగ్ సంబంధించిన అధికారులను సీఎం రేవంత్ రెడ్డి కలవనున్నారు. దాంతోపాటు ముఖ్యంగా ఏఐసీసీ, ఇక పార్టీ విషయానికి వస్తే ఇప్పటివరకు ప్రభుత్వం గురించి మాట్లాడాం, ఇక పార్టీ విషయానికి వస్తే పార్టీకి సంబంధించిన తెలంగాణ నుంచి కొంత ఫీడ్బ్యాక్ ఇచ్చే అవకాశాలు గతంలో ఇప్పటివరకు ఏం జరిగింది, నామినేట్ పోస్టులు కావచ్చు, ఇవన్నీ కూడా చర్చించే అవకాశం ఉంది సోనియా గాంధీతో, రాహుల్ గాంధీతో, తర్వాత మీనాక్షి నటరాజన్తో. సో ఇటు ప్రభుత్వం ఇటు పార్టీ రెండు కార్యక్రమాలు చూసుకొని సీఎం రేవంత్ రెడ్డి మళ్ళీ హైదరాబాద్ రానున్నారు. థ్యాంక్ యూ రాజ్ కుమార్.